హాయ్ అందరికీ. ఇవాళైతే నేను ఈ రోజున మందార పూలతో అలా డెకరేషన్ చేసుకున్నాను. మధ్యలో రెడ్ మందార, చుట్టూ పింక్ మందార, తర్వాత గన్నేరు పూలు పెట్టి డెకరేషన్ చేసుకున్నాను. ఇవన్నీ మా ఇంటి దగ్గర పూసే పూలేనండి. తెలిసిన వాళ్ళు అందరూ మా వాళ్ళే. కావాలంటే తీసుకెళ్ళమంటారు దేవుడికి పెట్టుకోవడానికి. అలా నేను దేవుడి బీరువా ముందు పెట్టేసుకుంటానండి డెకరేషన్ అయిపోయిన తర్వాత. ఇంకా మీకు ఇవాళ నల్లేరు పచ్చడి చూపిస్తున్నానండి. ఈ నల్లేరు పచ్చడికి చెట్టు చూశారు కదా, వాళ్ళ ఇంటి ముందు ప్రహరీ గోడ పైన తీగలాగా అల్లారండి. ఆ తీగకి ఈ నల్లేరు చెట్టుని పెట్టారు. ఇంకా ఫెన్సింగ్ లాగా ఉందండి. అది చాలా దూరం వెళ్ళిపోయిందండి. నేనైతే కొంచెం మంచిగా మందంగా ఉన్న చోట నేను వీడియో తీసి మీకు పెట్టాను. అలా అల్లుకుంటుంది నల్లేరు. ఒక ఒక గణుపు ఒక ఆకు, ఒక గణుపు ఒక ఆకు. మనం బీరకాయ చెక్కు తీస్తాం చూడండి, ఈనెల్లాగా, లేదా ములక్కాయకి తీస్తాం చూడండి, అలా తీసేసి లేతే తీసుకొచ్చుకోండి. కొంచెం మరీ ముదిరి కాకుండా. దీని నిండా వాటరే ఉంటుందండి, ఊరికే మగ్గిపోతుందండి. కానీ ఏమాత్రం కూడా దానిలో పచ్చి అనేది ఉండకూడదండి. బాగా మగ్గిపోవాలి. పచ్చి ఉన్నదంటే మళ్ళీ నాలుగు దురద వస్తుందండి, జాగ్రత్త. అంత మాత్రాన మటుకు బాగా మగ్గనివ్వండి. సూపర్ టేస్టీగా ఉందండి పచ్చడి. నేను టేస్ట్ చేసిన తర్వాత, తిన్న తర్వాత మీకు వీడియో పెడుతున్నాను. నాకు కూడా చాలా భయం వేసింది. నేను ఇదే ఫస్ట్ టైము. మా అమ్మగారు ఏ రోజు చేయలేదు. నేను ఈ మంతెన సత్యనారాయణ రాజు గారు టీవీలో చెప్తుంటే విని, సరే మనం కూడా ఒకరోజుసారి ట్రై చేద్దామని చెప్పి ఈ రోజున కుదిరింది. ఈరోజు నేను ట్రై చేశాను. సత్యనారాయణ రాజు గారు ఏమంటున్నారంటే, బోన్స్లో ఉన్న ఎముకలు బలాన్ని పెంచుతుంది, జిగురును కూడా పెంచుతుంది. దీనిలో ఫ్లవనాయిడ్స్, ఆస్టియోఫోంటిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయంట. ఇంకపోతే ఇది తిప్పతీగలాగా పెరుగుతుందండి. ఎక్కడ వేసిన కొండల్లో కానీ, ఫస్ట్ ఫ్లోర్ అపార్ట్మెంట్లో కుండీలో 2 గణుపులు వేసుకున్నా అది థర్డ్ ఫ్లోర్ లాగా, ఫోర్త్ ఫ్లోర్ అల్లుకుంటూనే వెళ్ళిపోతుందండి. దీనికి వాటర్ కూడా ఎక్కువగా పోయవలసిన అవసరం లేదు. ఇంకా కేళ్ళకు పెట్టింది పేరు ఇది. కీళ్ళ సందుల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, వాపును తగ్గించడానికి, రెడ్డిష్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందండి. దీనిని 60 మంది మీద ఒక ల్యాబ్లో పరీక్ష చేసినప్పుడు 30 మంది మీద ఈ పౌడర్ ఇచ్చారండి. 30 మందికి ఆకుకూరలు పెట్టారు. ఈ నల్లేరు తిన్న వాళ్ళకి 4 వారాల్లో పంటి ఎముకకు సంబంధించిన జాయింట్ వెంటనే అతుకుపోయిందండి. ఇంకా మిగతా 40 మందికి 8 వారాల్లో అతుకుపోయిందండి, మిగతా ఆకుకూరలు తినడం వల్ల. అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. మోనోపాస్ దిశలో ఎముకలు గుల్లబారుతూ ఉంటాయి కదా, ఆ టైంలో కూడా బాగా పనిచేస్తుందంటండి. మామూలుగా వచ్చేస్తాయి అంటండి ఎముకలు. ఇంకపోతే ఇంకా ఒక 100 గ్రాములు ఇది నల్లేరులో 84 కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ 66.4, ఫైబర్ 64, అత్యధికంగా ఫైబర్ ఉందండి. ఇంకా సి విటమిన్ వచ్చి 100 mg ఉంది. ఇంకా కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉన్నాయండి, 10 ఉన్నాయి. ఇంకా ఈ పచ్చడి అలా ఎండుమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత చింతపండు నానబెట్టండి, వెల్లుల్లిపాయలు వేయండి, కొంచెం జీలకర్ర వేయండి. నేనైతే ధనియాలు అవేమీ వేయలేదండి. టమాటా కలిపి అవి మగ్గబెట్టుకున్నా, టమాటాను ఈ ముక్కలు కలిపి మగ్గబెట్టుకున్నా. అలా మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి ఆ పచ్చడిలో తాలింపు పెట్టుకున్నా, ఇంగు వేసి. ఇంకపోతే కానీ చాలా బాగుందండి చట్నీ. నేను తిని చూసిన తర్వాతే వీడియో చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మా ఇంట్లో ఇంకా పాలకూర పచ్చడి అని చెప్పి పెట్టాను, తిన్న తర్వాత చెప్పాను, చాలా బాగుంది అన్నారు. నల్లేరు పచ్చడి కొత్త చేస్తుంది అమ్మాయి అన్నారు. కానీ చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా నెక్స్ట్ మనం వచ్చి దోసకాయ పొడికూరండి. దీనికి కావాల్సినవి ఏంటంటే, అలా దోసకాయని తోలుతోనే తీసుకుంటారండి, కందిపప్పుతో పొడికూర చేస్తారు. కానీ ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది పాతకాలం నాటి అమ్మమ్మల కాలం నాటి కూర అండి. ఇప్పుడైతే నేను ఎవరు చేస్తున్నట్టుగా పెద్దగా వీడియోలు ఎవరి చూడలేదు. ఇంకా మా ఇంట్లో మటుకు మేము ఇలా చేసుకుంటాము. కానీ చాలా బాగుందండి. పండు దోసకాయ తీసుకోండి, పప్పు దోసకాయలు అంటారు కదా, పచ్చగా ఉండే దోసకాయ తీసుకోండి. అలా చిన్న చిన్న ముక్కలు తోలుతోనే కట్ చేయండి. ఒక కాలిగిద్ద కందిపప్పు వేయండి, 2 గ్లాసులు నీళ్లు పోయండి. ఇంకా అలా 2 విజిల్స్కే ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత అట్లా జల్లబుట్టలో పోయండి. నీళ్ళన్నీ వడిగిన తర్వాత ఇంకా దానికి ఇంకా మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి
తిరగమూత పెట్టండి. తిరగమూత పెట్టిన తర్వాత ఇవి ఈ ముక్కలన్నీ దాంట్లో పొయ్యండి. ఇంకా కలుపుతూ ఉండండి. 2 సార్లు ఒకసారి అట్ట కలుపుతూ ఉండండి. వాటర్ అంతా లాగేసుకొని కొంచెం లైట్గా పొడిగా వాటర్ అనేది లాగేసుకుంటుంది వేడికి. అయిపోయిన తర్వాత సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసేయండి. కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది కూడా సింపుల్గా అయిపోతుందండి. అసలు టైమే పట్టదు. చాలా సింపుల్గా 2 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ. చాలా టేస్టీగా ఉందండి. 2 కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంకా మీరు ఇది కూడా వారానికి ఒక రోజు ట్రై చేయండి. దోసకాయ కూడా చలవ కదా, ట్రై చేయండి. ఇంకా పోతే ఈ 2 వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హ్యావ్ ఏ నైస్ డే. ఈ వీడియోస్ చూసినందుకు కంగ్రాట్స్ అండి. వీడియోస్ పెడుతూనే ఉంటాను, చూస్తూనే ఉండండి మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా. ఇంకా కొత్త కొత్త వెరైటీలు ఏయో ఒకటి నేర్చుకుని పెడుతూనే ఉంటాను. వదిలిపెట్టకుండా వీడియోస్ని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. థ్యాంక్ యూ.